My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలతో మమేకమయ్యేందుకు విద్యాంజలి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు అర్బన్ రూరల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లకు విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ సత్కరించి రిసోర్స్ పర్సన్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకే విద్యాంజలి 1.0 కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 2.0ను సైతం అదేవిధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలువురు దాతలు ముందుకొచ్చి వస్తు, ధన, విద్య రూపేణ ప్రభుత్వ పాఠశాలకు ఇతేధికంగా తమ వంతు సహాయ సహకారాలు విద్యాంజలి కార్యక్రమం ద్వారా అందించే అవకాశం ఉందన్నారు. తాము గతంలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు సైతం విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు స్వచ్ఛందంగా పనిచేయాల్సి ఉంటుందని, వీరికి ఎటువంటి జీతభత్యాలు, గౌరవ వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. విద్యాంజలి కార్యక్రమం పట్ల ఆసక్తి గల దాతలు తమ వివరాలు నేరుగా ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించి కానీ ఆన్లైన్లో కానీ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని డీఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి 1 సెలవరాజు, ఎంఈఓ 2 మోహన్తో పాటు 120 మంది ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, 9 మంది క్లస్టర్ రిసోర్స్ సెంటర్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, 100 మంది పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, 4 జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లు, 6 మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. విద్యాంజలి అనే కార్యక్రమాన్ని మనము చిత్తూరు జిల్లాలో కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని మండలాల్లో, చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ టీచర్లకు మరియు ఇది స్కూల్ చైర్మన్లకు, పాఠశాల కమిటీ చైర్మన్లకు నిర్వహించడం జరుగుతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాలంటే, ప్రజలు పాఠశాలతో మమేకం కావాలి, వాళ్ళు భాగస్వామ్యం కావాలా అనేది మెయిన్ ఉద్దేశం. అంటే మీకు తెలుసు, మీకు పేరులోనే ఉంది విద్యాంజలి అంటే మనము పాఠశాలకు ఎంత సమర్పణ చేయగలము అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు, అది వస్తు రూపంలోనైనా ఉండొచ్చు, లేకపోతే డబ్బు రూపమైనా ఉండొచ్చు, లేకపోతే సర్వీస్ రూపమైనా ఉండొచ్చు. ఈ విధంగా మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో నిష్ణాతులై ఉంటారు. వాళ్ళ పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి పాఠశాలకు తమ వంతు సహకారం ఏ విధంగా అందించవచ్చు అనే దానికి భాగంగా మనం చెప్తున్నాం. దీంట్లో కొత్తగా ఏమంటే ఆన్లైన్లో కూడా వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకొని వేరే ఎక్కడో దూర ప్రాంతంలో పనిచేస్తున్నాను అనుకోండి, నేను నా పాఠశాలకు ఏదైనా కొంత సహాయం చేయాలా, నా వంతు నేను బాధ్యతగా ఏదైనా పాఠశాల అభివృద్ధికి నేను తోడ్పడాలా అనుకుంటే దీంట్లో ఆయన విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆయన తన వంతు సహకారాన్ని అందించవచ్చు. అదేవిధంగా పాఠశాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏం లేదు, వాళ్ళ పిల్లలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అవన్నీ కూడా వాళ్ళు మన దృష్టికి తెస్తే, తల్లిదండ్రుల దృష్టికి తెస్తే, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో భాగస్వామ్యం కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళు పాఠశాలను తమ ఓనర్షిప్గా తీసుకోవాలి. అంటే వాళ్ళే యజమానులుగా వాళ్ళు ఎప్పుడైతే ఇదవుతారో అప్పుడేమవుతుంది, పాఠశాలలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనే మంచి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మనం దీంట్లో కూడా వాళ్లకు ఈ కార్యక్రమంలో కూడా అట్లా మోటివేట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తమ సహకారాన్ని అందించాలా, మన పాఠశాల బలోపేతం కావడానికి అన్ని రకాల సహకారం అందించి వాళ్ళ పిల్లల యొక్క చదువు కూడా అందరూ పిల్లల చదువు కూడా అభివృద్ధి పథంలో సాగడానికి అందరూ కూడా సహకరించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంతో తెలుపుతున్నారు.